హాయ్, దిస్ ఈజ్ కే సత్యనారాయణ. ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 2B సంబంధించి మ్యాథమెటిక్స్ 2Bలో పాస్ కావాలని అనుకుంటున్నారా? 75 కావాలన్నా 97 కావాలి. సో ఈ వీడియో ఫాలో కండి, ఖచ్చితంగా పాస్ అయ్యే వాళ్ళకి పాస్ అవుతారు. 75 కావాలనుకుంటే 75 వస్తాయి. 97కి అటెంప్ట్ చేసేవాళ్ళు 97 కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ సెక్షన్ 1. సెక్షన్ 1లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 2s are 20 మార్క్స్. సెక్షన్ 1 నుంచి మొదలు పెడుతున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ రెండు కూడా సర్కిల్స్ నుంచి ఉంటాయి. అవి ఉంటాయంటే ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ అంటే x² + y² + ax + y + 2 = 0. సెంటరు a, b, సెంటరు 2, 3 అయితే a, b కనుక్కోవటం, ABలు కనుక్కోవటం. సర్కిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే x² + y² + ax + by + 2 = 0. సెంటర్ 2, 3 అయితే ఫైండ్ a, b. అలానే రేడియస్ కనుక్కోవటం, సో c వాల్యూ కనుక్కోవటం, వీటి మీద అడుగుతుండు. సో సెకండ్ది సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. 4, -3, 1, 5, రేడియస్ = 5 అయితే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ ఇస్తాడు. సో అదర్ ఎండ్ కనుక్కోమంటాడు. అదర్ ఎండ్ కనుక్కోవటం అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ది పారామెట్రిక్ ఈక్వేషన్స్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ సో కనుక్కోమని అడుగుతాడు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ అడుగుతాడు. తర్వాత బట్ దీని మీద సమ్స్ ఉన్నాయి. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ మీద సమ్స్. ఇక కాంజుగేట్ అని ప్రూవ్ చేయటం, కాంజుగేట్ అయితే k వాల్యూని కనుక్కోవటం. చూసుకున్నట్లయితే ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఆర్థోగనల్. సో ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయటం, ఆర్థోగనల్ అయితే k వాల్యూ కనుక్కోవటం. సో యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ సెకండ్ది, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. 2 సర్కిల్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటాడు. థర్డ్ది రాడికల్ యాక్సిస్ కనుక్కోమంటాడు. తర్వాత ఫోర్త్ది కామన్ కార్డ్ కనుక్కోమంటాడు. ఫిఫ్త్ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటాం. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవటం వీటి మీద. నెంబర్ 4 చూసుకున్నట్లయితే పారాబోలా. సో పారాబోలా నుంచి చూసుకున్నట్లయితే దీంట్లో క్వశ్చన్ నెంబర్ 4 పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కోండి. ఫస్ట్ క్వశ్చన్. సో ఏమి ఇస్తాడు? వర్టెక్స్ ఇస్తాడు. వర్టెక్స్ 3, -2 ఇస్తాడు.
ఫోకస్ 3,0 ఇచ్చి మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. అట్లనే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1,-7 ఇచ్చి వర్టెక్స్ 1,-2 ఇచ్చినప్పుడు సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కుంటాడు. సో కోఆర్డినేట్స్ పాయింట్స్ ఇచ్చి కోఆర్డినేట్ పాయింట్స్ కనుక్కోమంటాడు. y ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ ఫోకస్ డిస్టెన్స్ 5/2 అని ఇస్తాడు. సో ఫోకస్ డిస్టెన్స్ 5/2 ఇస్తాడు. మళ్ళా కోఆర్డినేట్ పాయింట్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 8x. సో y² ఈజ్ ఈక్వల్ టు 8x. అట్లనే ఫోకస్ డిస్టెన్స్ 10 అనేది ఒకటి ఉన్నది. అట్లనే y² ఈజ్ ఈక్వల్ టు 8x. సో 1/2, అదర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అని అడుగుతాడు. అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ అని అడుగుతాడు. నెక్స్ట్ y² ఈజ్ ఈక్వల్ టు 16x. సో యాంగిల్ 60 degrees ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కనుక్కోమంటాడు. ఇది పారాబోలా నుంచి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైపర్బోలా. హైపర్బోలా అనే టాపిక్ నుంచి ఉంటుంది. దీంట్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో దీంట్లో లాటస్ రెక్టమ్ 8 అని ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా కనుక్కోమంటాడు. 1/e1² + 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయటం. నెక్స్ట్ది కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలాని ప్రూవ్ చేయటం. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ హైపర్బోలా. సో x²/16 - y²/9 ఈజ్ ఈక్వల్ టు 1 ఎసంపోటిస్ కనుక్కోమంటాడు. అట్లా విధంగా యాంగిల్ బిట్వీన్ ఎసంపోటిస్ సో 30 degrees ఇచ్చి ఎసెంట్రిసిటీని కనుక్కోమంటాడు. క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 ఈ రెండు చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 ఈ రెండు చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్స్ నుంచి ఉంటుంది. సో ఇంటిగ్రేషన్స్లో చాలా సమ్స్ ఉన్నాయి. ఇవి కొన్ని మీకు చెప్తున్నాను. సో మిగతావి మీరు చూసుకోవాలి. సో ఇంటిగ్రల్ sec²x cosec²x dx. సెకండ్ది ఇంటిగ్రల్ e⁴x ఇంటూ 1 + x బై సో కాస్ ఆఫ్ x e⁴x dx. థర్డ్ది ఇంటిగ్రల్ x⁴8 బై 1 + x⁴16 dx. ఫోర్త్ది ఇంటిగ్రల్ 1/x + 5 √x + 4 dx. ఫిఫ్త్ది dx బై ఇంటిగ్రల్ dx బై x + 1 ఇంటూ x + 2 పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. సో ఇంటిగ్రల్ e⁴x ఇంటూ tan x ప్లస్ log secant x dx. సెవెంత్ది ఇంటిగ్రల్ e⁴x ఇంటూ 1 + x log x బై x dx. ఇది క్వశ్చన్ నెంబర్ 8 అండ్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో కూడా చాలా సమ్స్ ఉన్నాయి. నేను కొన్ని చెప్తున్నాను, మీరు మిగతాయి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to π √2 + 2 cos θ dθ. సెకండ్ది ఇంటిగ్రల్ 2 to 3
2x by 1 plus x square dx. Thirdది so integral 0 to 1 x square by x square plus 1 dx. Fourthది integral 0 to pi by 2 sin power 5x by sin power 5x plus cos power 5x dx. దీంట్లో రూట్ సైన్ ఎక్స్ బై రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఈ సమ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇంటిగ్రల్ 0 to 2 మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. సో మాడ్ ఫంక్షన్ మీద సమ్స్ ఉన్నాయి. సో మాడ్ ఫంక్షన్ మీద సమ్స్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ది ఇంటిగ్రల్ 0 to pi by 2 సైన్ పవర్ 6x కాస్ పవర్ 4x dx. ఈ మోడల్లో చాలా సమ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సెవెంత్ది ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 to pi by 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ పవర్ 4x dx. సో ఈ మోడల్లో చాలా సమ్స్ ఉన్నాయి సైన్ కాస్ మీద. సో ఏరియా సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఏరియాస్ ఉదాహరణకు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అండ్ ఎక్స్ యాక్సిస్తో x ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు -2. తో నెంబర్ 10 చూసుకున్నట్లయితే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఇది ఈ క్వశ్చన్ ఉంటుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవటం అందరికీ వచ్చు. సో ఆర్డర్ డిగ్రీ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంటాయి. అవి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. d² y by dx² ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5/3. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. నెక్స్ట్ d² y by dx² ప్లస్ dy by dx హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6y. సో ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడం అనేది అది వస్తుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు cx మైనస్ 2x². సో ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడుగుతుంది. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద సర్కిల్స్. సో differential equations of the family of the circle with origin. సో అది అడుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది y ఈజ్ ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x. సో దీన్ని చాలాసార్లు అడిగిండు, చూసుకోండి. సిక్స్త్ది dy by dx ఈజ్ ఈక్వల్ టు 2y by x అండ్ dy by dx ఈజ్ ఈక్వల్ టు e power x plus y. సెక్షన్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే 7 క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వు రాయాల్సింది 5 క్వశ్చన్సే. 5 4s are 20 మార్క్స్. 5 4s are 20 మార్క్స్. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 సర్కిల్స్ నుంచి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 11 సర్కిల్స్ నుంచి ఉంటుంది. సర్కిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. సో 2 సమ్స్ ఉన్నాయి. సో ఈ 2 సమ్స్ మనం చూసుకోవచ్చు. అట్లనే 2:3 రేషియోలో ఉంటే p వాల్యూ కనుక్కోవటం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్యారలల్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సో ప్యారలల్ ఈక్వేషన్స్ కనుక్కోవటం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్. సో 3,2 పాయింట్ ఇచ్చి x square plus y square minus 6x plus 3y minus 2 is equal to 0. సో అలా ఉంటుంది. ఫోర్త్ది లెంత్ ఆఫ్ ద కార్డ్స్.
లెంత్ ఆఫ్ ద కార్డ్స్. సో ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఒకటి ఉంది, 3x ప్లస్ 3x మైనస్ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కార్డ్. సో కార్డ్ లెంత్ 2 అని ఇచ్చి సెంటర్ -2, 3 ఇచ్చి ఈక్వేషన్ కూడా 3x ప్లస్ 4y మైనస్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మేము ನೋಡಿದೆ. నెక్స్ట్ ఇది పోలార్ సంబంధించి. సో పోలార్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో పోల్ ఆఫ్ ద లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇది కూడా అడగవచ్చు. 12 సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఆర్థోగనల్లీ అని ప్రూవ్ చేయటం. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. అట్లనే ఆర్థోగనల్ అయినప్పుడు 2, 0, 0, 2 పాయింట్ దగ్గర సో 2 సర్కిల్స్ ఇచ్చి 0, -3 అలా అడగచ్చు. సో ఒక సర్కిల్ ఒక 2 పాయింట్, ఒక సర్కిల్ ఒక 2, 3 అని పాయింట్ ఇస్తాడు. 3 సర్కిల్ ఈక్వేషన్స్ ఇస్తాడు, ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయమంటాడు. నెక్స్ట్ దీంట్లో రాడికల్ సెంటరు. సో 3 సర్కిల్స్ ఇచ్చి రాడికల్ సెంటర్ కనుక్కోమంటాడు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్. 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి సో లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ కనుక్కోమంటాడు. సో నెక్స్ట్ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అక్కడ అడుగుతాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ 13, 14 చూసుకున్నట్లయితే ఇవి ఎలిప్స్ నుంచి ఉంటాయి. ఎలిప్స్ అనే టాపిక్స్ నుంచి ఇవి ఉంటాయి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే ఫోకస్ ఇస్తాడు 1, -1 అని, ఎసెంట్రిసిటీ 2/3 ఇస్తాడు, డైరెక్ట్రిక్స్ సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అడుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్లో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 4 ఇచ్చి ఫోసీ డిస్టెన్స్ సో 4√2 ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమంటాడు. ఇది నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఎలిప్స్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఇక థర్డ్ది 9x² ప్లస్ 16x² ఈజ్ ఈక్వల్ టు 144. అట్లనే 9x² ప్లస్ 16y² మైనస్ 36x ప్లస్ 32y మైనస్ 92 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి వీటికి ఏమడుతుంటే లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, సో లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్, సో నెక్స్ట్ లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ అంటే ఇలా ఇవి అడుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అట్లానే ఒక కండిషన్ ఉంది, c² ఈజ్ ఈక్వల్ టు a² m² ప్లస్ b² సమ్. ఇదొకటి ఇంపార్టెంట్ సమ్. ఇక నెక్స్ట్ 2x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ సమ్ ఇచ్చి
ఎలిప్స్లో ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ కనుక్కోమంటాడు. ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్. ఇంకా మోస్ట్ది e⁴ ప్లస్ e² ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయటం ఒకటి ఉంది. నెక్స్ట్ది ఎండ్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ కనుక్కోమంటాడు. ఎండ్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఇది కనుక్కోమంటాడు. ఇక నెక్స్ట్ది ఆర్డినేట్ మీద ఒక సమ్ ఉంది. ఆర్డినేట్ ఈజ్ 1 ఒకటి. సో యాక్సిలరీ సర్కిల్స్ కనుక్కోమంటాడు. ఇవి క్వశ్చన్ నెంబర్ 15 చూసుకున్నట్లయితే హైపర్బోలా. సో హైపర్బోలాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఫోకస్ 1, -3 ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అడుగుతుంది. సెకండ్ది x² - 4y² ఈజ్ ఈక్వల్ టు 4. దీంట్లో సెంటరు ఫోకస్ ఫోసి ఎసెంట్రిసిటీ. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. సో ఇవి అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీంట్లోనే ఈక్వేషన్స్ 16y² - 9x² ఈజ్ ఈక్వల్ టు 144 ఇవి అడుగుతాడు. అట్లనే 5x² - 4y² ప్లస్ 20x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0 ఇవి అడుగుతాడు. సో ఇలా సెంటరు ఫోకస్ ఎసెంట్రిసిటీ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ కనుక్కోమంటాడు. సో ఎక్కువగా అవే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. -4y² ఈజ్ ఈక్వల్ టు 4 ఈక్వేషన్ ఇచ్చి ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ కనుక్కోమంటాడు. సో ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్. దీంట్లోనే 3x² - 4y² ఈజ్ ఈక్వల్ టు 12 కూడా ఉంది. ఈ రెండింటి మీద ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్స్ని కనుక్కోమంటాడు. ఇది నెంబర్ 16 డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంటెగ్రల్ π/6 to π/3 రూట్ sin x బై రూట్ sin x ప్లస్ రూట్ cos x dx. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద అన్నది. సో సెకండ్ క్వశ్చన్ ఇంటెగ్రల్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద వచ్చే ఛాన్సెస్. క్వశ్చన్ నెంబర్ 3 ఇంటెగ్రల్ 0 to π/4 log of 1 plus tan x dx. ఫోర్త్ క్వశ్చన్ ఏరియాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో y² ఈజ్ ఈక్వల్ టు 4x, y² ఈజ్ ఈక్వల్ టు 4 - 4 - x అండ్ sin x cos x గ్రాఫ్ వీటిలో నుంచి ఏరియాస్ మీద ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్. 17 చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు e⁴x - y ప్లస్ x² e⁻−y. సెకండ్ క్వశ్చన్ x² y ప్లస్ x dx ప్లస్ yx² ప్లస్ y dy ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ క్వశ్చన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ y బై సో xy ప్లస్ x. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ x ప్లస్ y ప్లస్ 1 dy/dx ఈజ్ ఈక్వల్ టు 1. x² ప్లస్ y² dx ఈజ్ ఈక్వల్ టు 2xy dy. సిక్స్త్ క్వశ్చన్ x² మైనస్ y² dx మైనస్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0.
సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్, బెర్నౌలీ ఈక్వేషన్స్ 1 + x² dy/dx + y = e⁻tan 1x. Eighth question. So dy/dx minus y tan x = e⁻x sin x. So dy/dx plus y tan x = cos cube x. Next, 10th question. 1 + x² dy/dx plus 2xy minus 4x² = 0. 11th question. 1 + y² dy/dx = tan 1 y minus x into y dy. ఇవి క్వశ్చన్ నెంబర్ 17. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా 5 అబోవ్ అంటే 5 కానీ 6 కానీ 7 కానీ ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 3ని అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉంటాయి. 5 7 జా 35 మార్క్స్. ఖచ్చితంగా ఇక్కడే పాస్ కావచ్చు. సో ఖచ్చితంగా ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఈజీగా చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవే వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 18 చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 18 సర్కిల్స్ నుంచి ఉంటుంది. సో సర్కిల్స్లో ఫస్ట్ మోడల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ అనుకోండి. సర్కిల్ ఈక్వేషన్ ఫార్మేట్ అంటే 3,4 అని ఒక పాయింట్, 3,2 అనే ఒక పాయింట్, 1,4 అనే పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ కనుక్కోమంటాడు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కాన్సైక్లిక్. సో కాన్సైక్లిక్లోకి వచ్చేసి 1,1 6, -6, 0. సో -2, 2, -2, -8 కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయటం. సో అలా కాన్సైక్లిక్ లై అని ప్రూవ్ చేయటం, లైస్ అని ప్రూవ్ చేయటం అంటే 2, 0, 0, 1, 0, 5 ఇచ్చి సి వాల్యూని కనుక్కోమంటాడు. సో ఇంకో పాయింట్ అక్కడ ఇచ్చేసి సి కనుక్కోమంటాడు. కాన్సైక్లిక్ మీద గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి 99%. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ త్రూ -2, 3 ఇచ్చి అట్ 4, 5 కనుక్కోమంటాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటాడు. అట్లనే సర్కిల్ ఈక్వేషన్స్లో పాయింట్ 4, 1 ఒక పాయింట్, 6, 5 ఒక పాయింట్ ఇచ్చి సెంటర్ ఆన్ 4x + 3y - 4 = 0 అని ఇచ్చి ఇటువంటి మోడల్లో ఒక 2 సమ్స్ ఉన్నాయి. సో ఇవి చూసుకోవచ్చు. సో ముఖ్యంగా కాన్సైక్లిక్ ఒకటి బాగా నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూసుకున్నట్లయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద క్వశ్చన్స్ 2 ఉన్నాయి. అట్లనే డిసిటి అండ్ టీసీటీ, డైరెక్ట్ టు కామన్ టాంజెంట్, ట్రాన్స్ టు కామన్ టాంజెంట్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటికి ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ఇంటర్నల్ పాయింట్ కనుక్కోవటం. 20 చూసుకున్నట్లయితే పారాబోలా నుంచి ఉంది. సో పారాబోలా నుంచి ఉంది. సో దీంట్లో మెయిన్గా అడిగేది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా. సో ఫస్ట్ క్వశ్చన్ అదే. సెకండ్ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఎప్పుడు -2, 1, 1, 2, -1, 3 ఎక్స్ యాక్సిస్లో అడుగుతాడు, వై యాక్సిస్ మీద అడుగుతాడు, ఫోకస్ ఇచ్చి అడుగుతాడు. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. థర్డ్ది
సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కండిషన్ ఏది x² ఈజ్ ఈక్వల్ టు 4ayకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే లైన్ ఇచ్చి టాంజెంట్ దీనికి కండిషన్ అడుగుతుంది. ఫోర్త్ది కామన్ టాంజెంట్స్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు a² y² ఈజ్ ఈక్వల్ టు 8axకి y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x ప్లస్ 2a కామన్ టాంజెంట్ది ఒక సమ్ ఉంది. అట్లనే t1² t1 t2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సమ్ ఉంది. నెక్స్ట్ al² ప్లస్ 2lam² ప్లస్ m² n ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. నెక్స్ట్ సెవెంత్ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సమ్స్ ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఆ స్టాండర్డ్ ఫామే అడుగుతాడు. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాస్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 21 చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్స్ నుంచి ఉంటుంది. ఇంటిగ్రేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos x సో dx. సెకండ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ sin x ప్లస్ cos x dx. థర్డ్ క్వశ్చన్ ఇంటిగ్రల్ dx బై 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6. ఫోర్త్ క్వశ్చన్ ఇంటిగ్రల్ cos x ప్లస్ sin x ప్లస్ 7 బై sin x ప్లస్ cos x ప్లస్ 1 dx. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ది ఇదే మోడల్లో ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x dx. సో అదే మోడల్లో ఉన్నాయి. ఇంటిగ్రల్ 2x ప్లస్ 5 బై రూట్ ఓవర్ x² ప్లస్ x ప్లస్ 16 dx. సో సిక్స్త్ది ఇంటిగ్రల్ x ప్లస్ 1 బై x² ప్లస్ 3x ప్లస్ 2 dx. సెవెంత్ది ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ x బై x మైనస్ 2 dx. ఎయిత్ది ఇంటిగ్రల్ 6x ప్లస్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ x dx. ఎయిత్ది ఇంటిగ్రల్ dx బై 1 ప్లస్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2x మైనస్ x² dx. క్వశ్చన్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ ఇంటిగ్రేషన్స్ నుంచి ఉంటుంది. రిడక్షన్ ఫార్ములా మీద కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ sin పవర్ nx dx. నెక్స్ట్ది సెకండ్ క్వశ్చన్ in ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ cos పవర్ nx dx. థర్డ్ క్వశ్చన్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx. సో ఫోర్త్ క్వశ్చన్ ఇంటిగ్రల్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సో cosecant పవర్ nx dx. ఫిఫ్త్ది in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant పవర్ nx dx. సిక్స్త్ది in ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ cot పవర్ nx dx. ఖచ్చితంగా ఇవి ఇక్కడ నేర్చుకోవాల్సిందే. సో ఒకసారి వీటి మీద సమ్స్ కూడా అడుగుతాడు. మరి 23 చూసుకున్నట్లయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్వి ఇంటిగ్రల్ 0 to 1 log ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ x² dx. 2 ఇంటిగ్రల్ 0 to 1/2 dx బై 4 ప్లస్ 5 cos x dx. థర్డ్ది ఇంటిగ్రల్ 0 to π/2 x బై sin x ప్లస్ cos x dx.
సో ఫోర్త్ది ఇంటెగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx. ఇది చాలా ఇంపార్టెంట్. సో 1 కానీ 4 కానీ ఈ గ్యారంటీగా ఈ క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ది ఇంటిగ్రల్ 0 to pi x by 1 plus sin x dx. సిక్స్త్ ఇదే మోడల్లో ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus cos square x dx. ఇంకోటి sin square x కూడా ఉంది, అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ది ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. సో అది y square is equal to 4ax, y square is equal to 4by. సో ఇది ఒక ఏరియాకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ది సో x square by a square ప్లస్ y square by b square is equal to 1. దీని యొక్క ఏరియా పై ఏబి అని ప్రూవ్ చేసి అండ్ డెడ్యూస్ దట్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square is equal to a square అని ప్రూవ్ చేయటం. క్వశ్చన్ నెంబర్ 24 చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఖచ్చితంగా మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద కానీ బెర్నౌలీస్ ఈక్వేషన్స్ మీద కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సెకండ్ది హోమోజీనియస్ క్వశ్చన్, హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఉన్నాయి అవి. థర్డ్ది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి, చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నా. ఒకటి x square minus 3xy square dx plus 3x square y minus y cube dy is equal to 0. హోమోజీనియస్ మీద క్వశ్చన్. నెక్స్ట్ dy by dx is equal to 3y minus 7x plus 7by. సో 3x minus 7y minus 3 నాన్ హోమోజీనియస్ మీద. థర్డ్ క్వశ్చన్ dy by dx is equal to 4x plus 6y plus 5by. సో 3y plus 2x plus 4. సో నెక్స్ట్ది ఫోర్త్ది dy by dx is equal to y square minus 2xy by x square minus 2y. సో ఇవేమున్నాయి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మీరు ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా 75, 97, 97కి రాసే అవకాశం ఉంటుంది.